తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు రవాణా శాఖ భారీ ఊరటనిచ్చింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 24, 2026 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేరుగా షోరూంలోనే ప్రారంభం కానుంది. రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాల మేరకు ఐటీ అధికారులు కేవలం 15 రోజుల్లోనే దీనికి అవసరమైన ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఈ నూతన విధానాన్ని శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్లోని ఓ షోరూంలో ప్రయోజనాత్మకంగా అమలు చేసి విజయవంతం చేశారు. ఇక జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ స్వయంగా హాజరై షోరూంలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన పత్రాలను వాహనదారుడికి అందజేశారు. షోరూం వద్దే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడాన్ని ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఇక ముందుగా పత్రాల సేకరణ, వాహనదారుడు వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్ ఇన్వాయిస్, ఫారం 21, ఫారం 22, బీమా పత్రాలు, అడ్రస్ ప్రూఫ్ పత్రాలను సిద్ధం చేస్తారు. వీటిలో కొనుగోలుదారుడు ఏదైనా ఫోటో ఐడి ప్రూఫ్తో కూడిన అడ్రస్ డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వాహనం ఫోటోలతో పాటు పైన పేర్కొన్న పత్రాలన్నిటినీ డీలర్ నేరుగా రవాణా శాఖ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తారు. ఆన్లైన్లో అందిన దరఖాస్తును రవాణా శాఖ అధికారులు వెంటనే పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ను కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహనదారుడి ఇంటి చిరునామాకు చేరుతుంది. ఈ సౌకర్యం కేవలం ద్విచక్ర వాహనాలు, వ్యక్తిగత కార్లకు మాత్రమే వర్తిస్తుంది. లారీలు, బస్సులు, వాటి ట్రాన్స్పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ గతంలో లాగానే నేరుగా ఆర్డీఓ కార్యాలయంలోనే జరుగుతుంది. ఉదయం కొన్న వాహనాలకు సాయంత్రం కొన్న వాటికి మరుసటి రోజులోపు శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.